హాయ్ ఫ్రెండ్, నేను మీ రాజుని. ఈరోజు అడవిలో ఉన్న కొంత వింత వింత రాళ్ళు మరియు వింత ప్రకృతి గురించి చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్, మీరు జల్సా సినిమా చూశారు కదా, అందులో ఒక డైలాగ్ ఉంటుంది, అడవి అమ్మలా అనిపించిందా అని. అవునా ఫ్రెండ్స్, మనం ఈ నేచర్ చూస్తే, ప్రకృతి కానీ కొంత వింత వింత రాళ్ళు చూస్తే, కొన్ని చూస్తే నేచర్స్ మనకు అడవి అమ్మలని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తారు ఫ్రెండ్స్, మన అడవిలో ఉన్న వింత వింత జంతువులు కానీ సింహాలు అంటే ఇప్పుడు కనబడవు అనుకో, కానీ సింహాలు సంచరిస్తాయి ఫ్రెండ్స్, కనబడవు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ రాయి గురించి ఫ్రెండ్స్. వింత రాయి చెప్పిన కదా ఫ్రెండ్స్, వింత రాయి అని చూశారు కదా ఎలా ఉంది రాయి ఫ్రెండ్స్. రాయి మీద రాయి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, అది లోగోలో ఉంది ఫ్రెండ్స్. రాయి అది చెట్టు పక్కన చూసుకుంటే లోగోలో ఉంది. అంటే మరి మనుషులు పెట్టిర్రా, మరి ఆ కాలంలో ఆది మానవులు పెట్టిర్రా, మరి మనకు తెలియదు. అని లోగోలో భలే ఉంది కదా ఫ్రెండ్స్. ఆ రాయి చూసుకుంటే అవు ఫ్రెండ్స్, నాకు తెలిసి ఆ కాలంలో ఆది మానవులు పెట్టి ఉంటారు ఫ్రెండ్స్. ఏమో మరి మనకే తెలియదు, నేను అనుకుంటున్నా ఆది మానవులు పెట్టి ఉంటారని ఫ్రెండ్స్. ఇది వచ్చేసి జారుడు రాయి ఫ్రెండ్స్. ఇక్కడ జారుడు రాయి కూడా ఉంటుంది, చూపిస్తా ఫ్రెండ్స్. అంటే ఇంకోటి వచ్చేసి చిన్న గుహ ఫ్రెండ్స్. చిన్న గుహ, లోపల గుహలో ఉంటుంది, లోపల పోలేం మనం ఫ్రెండ్స్. ఇంకో రాళ్ళు ఫ్రెండ్స్, మొత్తం రాయి ఉంటుంది, మొత్తం రాళ్ళ మీద రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్. చుట్టుపక్కల చూసుకుంటే చెట్టు పొదలు, ఎత్తైన కొండలు ఫ్రెండ్స్, చెట్లు ఫ్రెండ్స్. ఇగో రాయి ఫ్రెండ్స్, ఇంత ఇంత రాళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఉన్న గుహ అన్నట్టు. ఇప్పుడు కొన్ని జీవులు సంచరిస్తాయి కదా ఫ్రెండ్స్, వాన పడ్డప్పుడు కానీ, వర్షాలు ఉన్నప్పుడు, ఎండ ఉన్నప్పుడు కానీ జీవి వచ్చి ఇందులో దాక్కున్నాయి అన్నట్టు ఫ్రెండ్స్. ఇందులో బాగా లోతు ఉంటుంది ఫ్రెండ్స్, ఈ లోపల ఉంటుంది, మనం పోలేం కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇప్పుడు జారుడు బండ ఫ్రెండ్స్, క్లియర్గా చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు జారుడు బండ ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు జారుడు బండ ఫ్రెండ్స్, ఇది కొన్ని చెట్లు కొమ్మలు తెంపి ఇక్కడ పెట్టి ఫ్రెండ్స్, దీని మీద కూర్చుంటే బండ మీద మనం జారొచ్చు ఫ్రెండ్స్ అన్నట్టు. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, బాగా పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ జారుడు బండ ఫ్రెండ్స్. రాళ్ళు ఫ్రెండ్స్ భలే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, రాయి ఇంత వింతగా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన డెకరేషన్ ఆడే మన వాడుకునే ఫ్లవర్స్ ఫ్రెండ్స్. ఇది ఎలా ఉంది ఫ్లవర్స్, ఇంకా పూలు కూడా వస్తాయి, నేను పూలు ఇంకా రాలే అన్నట్టు ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇది డెకరేషన్ ఫ్లవర్స్ ఫ్రెండ్స్. ఇది వాగు ఫ్రెండ్. ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్, కొద్దిగా వానలు ఇప్పుడే పడుతున్నాయి కాబట్టి కొద్దిగా ఇక వాగు స్టార్ట్ అయింది ఫ్రెండ్. కొద్దిగా ఇప్పుడు వాన వస్తుంది ఫ్రెండ్స్, వాగు కూడా కొద్దిగానే. ఓకేనా ఫ్రెండ్స్. నేను ఇలాంటి వీడియోలు మీకు ఇంకా తీయాలంటే ఫ్రెండ్, నా ఛానల్ని మీరు తప్పనిసరిగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఫ్రెండ్స్. ఇంకో లైక్ కానీ షేర్స్ కానీ కూడా చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం, ఇలా ఛానల్ మీకు ఇలాంటి వీడియోలు మీకు తీయాలంటే నేను ప్రతి ఒక్కరు నా ఆదరించాలి ఫ్రెండ్స్, నా వీడియోని మీరు కూడా ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్ని తీస్తా ఫ్రెండ్, కావున మీరు ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బండ మీద మొలిచే ఫ్లవర్స్ అన్నట్టు ఫ్రెండ్. ఇది కేవలం బండ మీద మాత్రమే మొలుస్తాయి ఫ్రెండ్స్. ఇదేమో నాకు కూడా తెలియదు, తెలిసి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదేమో. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే మనకు ఒక ఊటబావి వస్తుంది, ఊటబావి ఫ్రెండ్. చుట్టుపక్కల చూసుకుంటే మనకు అది బావి కానీ బావు కానీ ఏం లేదు, కేవలం బండ లోపలికి వెళ్ళి నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్. ఇది చూసారు ఫ్రెండ్స్, ఇగో చూడండి ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఏం లేదు కానీ నీళ్ళ అవు ఫ్రెండ్స్, బండల లోపలికి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది ఊటబావి అంటాం ఫ్రెండ్స్ దీన్ని. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, డెకరేషన్కి వాడే ఫ్లవర్స్ అని. ఓకేనా ఫ్రెండ్స్, భలే ఉన్నాయి కదా ఈ పూలు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలంటే ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఫ్రెండ్స్. బాయ్ బాయ్.